ఇప్పుడు మనం ఈ వీడియోలో మనకి హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే మీరు చాలా హెల్తీగా ఉంటారు, చాలా చాలా హ్యాపీగా స్ట్రాంగ్గా కూడా తయారవుతారు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం మన ఛానల్కి. అలాగే మన ఛానల్లో ప్రతిరోజు కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త హెల్త్ టిప్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కాండి. మీకు అన్ని విషయాలు ఈజీగా ఎలా హెల్తీగా మనం ఉండాలి, డబ్బు ఖర్చు కాకుండా మనం స్ట్రాంగ్గా ఎలా ఉండాలి, హెల్తీగా ఎలా ఉండాలి అనే వీడియోసే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కండి. ఇప్పుడు మన వీడియోలో ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల మనం ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవచ్చు. అది ఎలా అంటే విటమిన్ సి, విటమిన్ డి, జింకు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, మినుములు, బాదాము, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడము, రోజు కనీసం 30 నిమిషాలు నడవడము, యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే బాగా నిద్రపోవాలి. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర కంపల్సరిగా అవసరము మనిషికి. కాబట్టి కంపల్సరిగా మంచి నిద్రపోండి. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా చాలా పెరుగుతుంది. కాబట్టి నిద్ర అనేది చాలా ముఖ్యము. శరీరంలో విష పదార్థాలను బయటికి పంపించడానికి డైలీ గోరువెచ్చని వాటర్ తాగండి. మార్నింగ్ అయినా మీరు ఈవినింగ్ అయినా గోరువెచ్చని నీటి తాగడం చాలా మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానము, శ్వాస మీద నియంత్రణ పెట్టడము, సాధనలు చేయడం లాంటివి చేయండి. మీకు ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండడము, ఎలా అంటే పొగ తాగడము, మద్యం సేవించడము వంటి అలవాట్లను దూరంగా ఉంచాలి. అలాగే ఆయుర్వేద పదార్థాలను వినియోగించాలి. తులసి టీ, అల్లం టీ, మిరియాలు, హల్దీ వాటరు, కషాయం లాంటివి చేసుకొని తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. మనం చాలా హెల్తీగా కూడా ఉండవచ్చు. అలాగే మన హెల్త్కి సంబంధించిన వ్యాక్సిన్లు వేసుకోవడము, ఆరోగ్యం కోసం చెకప్స్ ఇలాంటివి ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఇలాంటివి పాటించడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే మనం చాలా హెల్తీగా కూడా ఉంటాము. కాబట్టి ఈ విధంగా చేయండి. మీ ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుకోండి. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఏ రోగాల బారిన పడకుండా చాలా చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ ఇమ్యూనిటీ పవర్ బాగా చూసారు కదా. వీడియోలో చెప్పిన విధంగా మీకు కఫం తగ్గాలన్నా ఎలా చేయాలి, ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడం కోసం మనం ఎలా ఉండాలనేది వీడియోలో చెప్పాం కదా. ఆ విధంగా చేయండి. మీకు అన్ని విధాలుగా హెల్త్కు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. కాబట్టి ట్రై చేసి చూడండి. మీ హెల్త్ను మీరే కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మన వంట రూములోనే మన హెల్త్కు సంబంధించిన అన్ని మందులు ఉన్నాయి. మనం తెలియకుండానే మనం హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్నో లక్షల ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటాం. కానీ దానివల్ల తగ్గకుండా కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలా కాకుండా ఈ విధంగా చేయండి. మన ఛానల్ ఫాలో కావడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం అనే వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చాలా చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి ఛానల్ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. ఎలా అంటే హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, అలాగే యోగాసనాలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.